గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ధర్మపురి దైవక్షేత్రం వేలాది సంవత్సరాల కింద వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, ఇక్కడ పురాతనమైనటువంటి ఒక ప్రాంతము, ఇక చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ అభివృద్ధి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి, అదేవిధంగా గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రి వారి దృష్టికి, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. బ్రహ్మాండమైన ఒక మాస్టర్ ప్లాన్తో ఒక టెంపుల్ అత్యంత వైభవంగా ఆగమ శాస్త్ర పండితుల యొక్క స్తబ్దత యొక్క వారి యొక్క ఆలోచన పరంగా, వారి నియమ నిబంధన పరంగా ఇలా ఆలయాన్ని పునర్నిర్మాణం జరగాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు ఎండోమెంట్ శాఖకు సంబంధించిన కమిషనర్ గారు, సంబంధించిన అధికారులను ఈరోజు రావడం జరిగింది. ఈ ఎస్సీ గారు, ఈ గారు, అదేవిధంగా సబ్దతి గారు, మేడం కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ బాంబేకి వెళ్ళి, షీస్ ఫ్రమ్ బాంబేకి వెళ్ళి ఆర్కిటెక్ట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా, శైలజ మేడం గారితో కూడా ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. రిక్వెస్ట్ చేసిన మేడం, ఇక్కడ పురాతనమైనటువంటి దేవాలయం, స్వయంభూ వేసినటువంటి స్వామివారు, ఇక్కడ ఉగ్ర నరసింహకు సంబంధించిన దేవాలయం కొంచెం ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నది, మీరు స్వయంగా వచ్చి చూడాలని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కోరడం జరిగింది. వారు 28 కానీ 29 కానీ రావడానికి వారు కమిషనర్ గారు వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా, అంటే దైవక్షేత్రం ధర్మపురి లక్ష్మీ పవిత్రమైన గోదావరి తీరాన ఉన్నటువంటి బ్రాహ్మణ అగ్రహారం, ఇక్కడ ఋషులు ఎంతోమంది దేవతలు తిరిగినటువంటి ప్రాంతం, మన అంత గొప్ప ప్రాంతం. స్వయంగా వేసిన శ్రీ లక్ష్మీస్వామి దైవక్షేత్రం. మరి ఆ దైవక్షేత్రానికి ఈ ప్రాంత ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా, మంత్రిగా నా బాధ్యత. ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, ఆ ఉగ్ర నరసింహ దేవాలయానికి సంబంధించిన పునర్నిర్మాణం కోసం తక్షణమే డబ్బులు రోజులలో మీరు శాంక్షన్ చేపియాలని చెప్పేసి వారు మాకు చెప్పడం జరుగుతుంది. పెద్దలు గౌరవనీయులు వారు చెప్పిన మాటకు మేము ఇస్తున్నాం. ఈ సందర్భంగా మేము వారికి మాటిస్తున్నాం. వారు ఎప్పుడైతే ఎస్టిమేషన్స్ ఇస్తారో, ఎస్టిమేషన్ ఇచ్చినాక తొందరనే ఫైనాన్షియల్ అడ్మిషన్ శాంక్షన్ తీసుకొచ్చి వారి అధికారుల చేతుల ముందు నేను వారి యొక్క అధికారుల అనుమతితో ఇస్తానని చెప్పేసి నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి, ఎందుకంటే మళ్ళా రేపు రాబోయే భవిష్యత్తులో కూడా 27 గోదావరి పుష్కరాలు, పవిత్రమైన గోదావరి పుష్కరాలు మన క్యాబినెట్లో ఈ విషయంలో డిస్కస్ చేయడం జరిగింది. శ్రీధర్ బాబు గారికి శ్రీ లక్ష్మణ కాళేశ్వర టెంపుల్ కానీ, బాసర లోపల జ్ఞాన సరస్వతి అమ్మవారి తల్లి బాసర గోదావరి తీరాన కానీ, మన శ్రీ లక్ష్మణస్వామి దైవక్షేత్రం కానీ, మరి ఈ దైవక్షేత్రాలకు ఉన్నటువంటి ఈ పవిత్ర గోదావరి తీరానికి 27లో ఎవరు ఊహించినటువంటి పుష్కరాల ఒక పనులు ఏర్పాట్లు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకొస్తే, ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎండోమెంట్ మినిస్టర్ గారితో ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో, మంత్రులతో ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా ఈ ప్రాంత గోదావరి తీరాన పుష్కరాలు పెద్ద ఎత్తున నిర్వహించే విధంగా వారి యొక్క ఆలోచనని, మా యొక్క అందరి రిప్రజెంటేషన్ కూడా తీసుకొని పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పిన విషయం మనం చేసుకుంటే, మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి స్తబ్దత కానీ, ఇక్కడ ఎస్సీ గారు కానీ, ఈ గారు కానీ, అదేవిధంగా మా ఈఓ గారు కానీ, మా ఎండోమెంట్ గారికి సంబంధించిన అధికారులు, వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులు చాలా మంది వచ్చిండ్రు. షీస్ ఫ్రమ్ బాంబే ఆర్కిటెక్ట్ మేడం గారు కూడా వచ్చినారు. అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ మా ఈ ప్రాంతానికి సంబంధించిన దేవాలయం పెద్ద ఎత్తున మీరు మీ నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు పనిచేయాలి. మీకు ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి చిన్న అధికారులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత నాది. ఉగ్ర నరసింహస్వామి సాధ్యం తొందరగా డబ్బులు తీసుకొచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.